Hi friends, welcome back to our channel Graduation Pass. So today we discuss about the compound angles. Okay, మనకి కాంపౌండ్ యాంగిల్స్. సో ఇది వచ్చేసి మనం డిప్లొమా ట్రిగ్నామెట్రీ చెప్తున్నాం. ఆల్రెడీ ఇందాక మనం ప్రీవియస్ సెషన్ లో చూసుకుంటే ట్రిగ్నామెట్రీ గురించి అంతా చెప్పేసాం. సో ట్రిగ్నామెట్రీ అదంతా మనకి హెల్ప్ అవుతుంది. అంటే అక్కడ ఎక్కడెక్కడ హెల్ప్ అవుతుంది అంటే మా మ్యాథ్స్ అన్ని చోట్ల మనం చూసుకున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. సో మనకి 10th క్లాస్ వరకు అయితే ట్రిగ్నామెట్రీ యూజ్ అవుతుంది. సో మన యాజ్ వెల్ యాజ్ డిప్లొమా ఇంటర్ లో కూడా ట్రిగ్నామెట్రీ మనం యూజ్ చేస్తాం. ఓకే, నాట్ ప్రాబ్లం. అది అనేది 10th క్లాస్ వాళ్ళు ఉపయోగపడుతుంది, ప్లస్ డిప్లొమా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడిది కూడా ఉపయోగపడుతుంది కాదన్ను. ఓకే, మనం యూజ్ చేసుకున్నట్టు. సో మనకి ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనం 75 degrees 15 degrees వాల్యూస్ అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఈ టాపిక్ నుంచి. ఓకే, ప్లీజ్. ఓకే, సో మనం ఇక్కడ మనకి చూసుకుంటే మనకి ఒక దగ్గర ఒక 5 to 10 ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ రాసుకొని సో మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా అయ్యాలో చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంటుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంటుంది. సారీ, ఏ మైనస్. సో ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనే ఫార్ములా ఏంటంటే సైన్ ఏ కాస్ బి, ఇక్కడ మన ప్లస్ ఉందంటే యాజ్ యూజువల్ ప్లస్ కాస్ ఏ సైన్ బి తీసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది? సైన్ ఏ కాస్ బి, సేమ్ యాజ్ యూజువల్ పైన వచ్చేసి ఇక్కడ ప్లస్ ప్లస్ లో మనకి మైనస్ వచ్చింది, కాస్ ఏ సైన్ బి. ఓకే, నెక్స్ట్ సైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, నెక్స్ట్ సేమ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వచ్చింది. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మనం ఏం రాసుకోవాలంటే సింపుల్ గా కాస్ ఏ కాస్ బి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైన్ వచ్చింది. ఇక్కడ అయితే సిమిలర్ సైన్స్ వస్తాయి. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చింది. సో మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, నెక్స్ట్ కాజ్ అంటే మనం ఇదే ఫామ్ లో వస్తుంది కాబట్టి సైన్స్ ప్లస్ మనకి రీప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే కాజ్ ఏ కాజ్ బి. సో ఇక్కడ మైనస్ ఉంది మనం ఏం రాసుకోవాలి? ఇక్కడ ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, ఈ 4 ఫార్ములాస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే ప్లస్ ఎక్కడ వచ్చింది, మైనస్ సైన్ ఎక్కడ వచ్చింది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈ 4 ఫార్ములా రాసుకున్నట్టే నెక్స్ట్ ట్యాన్ కి కార్డు కూడా రాసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా రాసుకుందాం. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఇది కూడా ఏమొచ్చిందంటే సింపుల్ గా tan ఏ ప్లస్ tan బి డివైడెడ్ బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి. మనము ఈ ఫార్ములాస్ మనం బాగా నేర్చుకుంటే నెక్స్ట్ దీనికి రాబోయే రిలేటెడ్ ఫార్ములాస్ కూడా ఈ ఫార్ములాస్ లో మనం సబ్స్టిట్యూషన్ చేసుకుని, అంటే sin 2a cos 2a నెక్స్ట్ sin 3a cos 3a tan 3a ఈ ఫార్ములాస్ అని మనకి ఈ బేసిక్ ఫార్ములాస్ మీద డిపెండెంట్. నెక్స్ట్ మళ్ళీ sin c sin d టోటల్ గా ఈ బేసిక్ ఫార్ములాస్ మనకి డిపెండెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ tan ఆఫ్ a ప్లస్ బి రాసుకోండి. నెక్స్ట్ ఏంటి? tan ఆఫ్ a మైనస్ బి రాసుకోవాలి. సో సింపుల్ గా tan ఆఫ్ a మైనస్ బి ఫార్ములా ఏంటంటే tan a మైనస్ tan b డివైడెడ్ బై, సో సైన్స్ ఒకటి చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ వచ్చింది, ప్లస్ వచ్చింది, మైనస్. సో మనకి మైనస్ వచ్చి ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉండేది మాత్రం ప్లస్ అయిపోద్ది. అంటే 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఓకే, సో ఇప్పుడు మనం tan ఫార్ములాస్ కూడా రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? కాట్. సింపుల్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది అంటే కాట్ ఏ ఇంటూ కాట్ బి మైనస్ 1 డివైడెడ్ బై కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏముంది మనకి? ఏ ప్లస్ రాస్తాం. నెక్స్ట్ ఏం రాసుకోవాలి? ఏ మైనస్ రాసుకోవాలి. సో ఏ మైనస్ అంటే మనం ఏం రాసుకుంటే సింపుల్ గా ఇక్కడ ప్లస్ చోట మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే సరిపోద్ది. రాస్తాను ఎందుకు అండి, కన్ఫ్యూజన్ ఎందుకు మళ్ళీ. సో కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా రాసుకుంటే ఏమవుతుందంటే cot A into cot B plus 1 divided by cot J minus cot B. ఓకే, ఇవి మనకి బేసిక్ ఉన్న టోటల్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకున్నాయి sin A ప్లస్ sin B ప్లస్ C, అంటే A ప్లస్ B ప్లస్ C. సో మనకి ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, మనకు అవసరం లేదు. కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఈ ఫార్ములాస్ మాకు కావాలి అంటే కంపల్సరీ నేను నెక్స్ట్ టైం అనేది చేస్తాను. ఓకే, నెక్స్ట్ దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూస్తే మీకు ఈ ఫార్ములాస్ ఎలా వాడతామో తెలుస్తుంది. ఓకే,
ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాస్ అని రాసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఫార్ములాస్ ఎలా సబ్స్టిట్యూషన్ చేయాలో మనం ఈ ప్రాబ్లం చేసి మీకు ఒక ఐడియా వచ్చింది. ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 75 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ ఏంది cos 15 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ tan 105 degrees వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మనం ఫస్ట్ ఒకటి చేద్దాం. సో మనం మీద ఎలా చేయాలో మీకు ఒక సింపుల్ బ్రీఫ్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. సింపుల్ గా sin 75 degrees అన్నాడు. ఓకే, sin 75 degrees మనం ఎలా రాసుకోవచ్చు సింపుల్ గా అంటే sin 45 + 30 రాసుకోవచ్చు కదా. సో మనం ఇందాక ఫార్ములాస్ అనేది రాసుకున్నాం కదా. సో మనం ఒకసారి ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ sin 75 degrees, cos 15 degrees, tan 105 degrees. సో మనకి చూస్తే ప్రాబ్లం చూసే ఉంది 75, 15 ఉంది, 105 ఉంది. సో మన టేబుల్ మనం ఒక ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం, టేబుల్ చెప్పుకున్నాం. మన టేబుల్ ఏమున్నాయి సింపుల్ గా 0, 30 degrees, 45 degrees ఉంది, ఇంకా 60, 90. సో మనకి 5 వాల్యూస్ ఉన్నాయి. కానీ మనకి ఈ వాల్యూస్ ఉన్నాయా, లేవు. సో మనం ఏం చేయాలి, సో మనకు ఉన్న వాల్యూస్ తోనే మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ అవుట్ చేద్దాం. ఓకే, సో మనకి ఎవరైనా క్లాసు కొత్తగా వచ్చింటే మనకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వాల్యూస్ అనేవి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం sin 75 degrees ఉంది, sin 75 degrees. సో మనకేం చెప్పాము, మన 75 degrees వాల్యూ టేబుల్ లో లేదు. సో మన టేబుల్ ఏముంది, 0 ఉంది, 30 ఉంది, 45 ఉంది, 60 ఉంది, 90 ఉంది. కానీ మన టేబుల్ ఈ 75 ఉందా, లేదు. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం సింపుల్ ఈ రెండు యాడ్ చేసుకోవచ్చుగా, అవునా కదా. ఇప్పుడు 45 + 30 అంటే మనకి ఏమొచ్చు సింపుల్ గా 75 మనకు కావాల్సింది వచ్చింది కదా. సో మనం దీన్ని అనేది వాల్యూ అనేది సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అంటే సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు, sin of 45 degrees + 30 degrees. ఓకేనా, మనకు వచ్చిందా sin 75 వాల్యూ. సో మనం ఇలానే మళ్ళీ 15 degrees కి tan 105 degrees కి వాల్యూ ఫైండ్ అవుట్. సో సింపుల్ మనం ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను, sin of a + b ఫార్ములా చెప్పాను. sin of a + b ఫార్ములా ఏంటి, సింపుల్ గా sin a cos b + cos a sin b. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మనం ఆ ఫార్ములా చూసుకున్నాం. ఫార్ములా చూసుకుంటే సో మనకి a = ఎంత, 45 degrees. సో నెక్స్ట్ ఏంటి, b = ఎంత, 30 degrees. ఓకే, మనకు ఆల్రెడీ ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసిన వచ్చేది మనకి సింపుల్ గా sin 45 cos 30 వచ్చింది, లేదంటే cos 45 sin 30 వచ్చింది. ఓకే, మనకి ఈ వాల్యూస్ ని మనకు ఆల్రెడీ మనం టేబుల్ లో చెప్పాం కదా, ఆ టేబుల్ లో వాల్యూస్ ఉంటాయి. సో ఆ టేబుల్ తో వాల్యూ వేసుకుంటే మన డైరెక్ట్ sin 75 వాల్యూ వచ్చేస్తుంది కదా. సో నేను సేమ్ అదే ప్రాసెస్ అనేది సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఓకే, ఏ వాల్యూ బి వాల్యూ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో మనం ఆల్రెడీ చెప్పాను, ప్రాబ్లమ్ కి ఫార్ములాలో రాసినప్పుడు కంపల్సరీ హైలైట్ చేయండి. ఇదనే మనకి 3 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిప్లొమా ఎగ్జామినేషన్, కంపల్సరీ వచ్చింది. ఇదని కాదు, ప్రూవ్ దట్ అని ఇంకో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మీద కూడా వచ్చింది. సో మనం చూసుకుంటే సింపుల్ గా ఫార్ములా a అంటే 45, b అంటే 30. సో ఇక్కడ a ప్లేస్ లో b ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే sin ఏ వాల్యూ ఉందా, 45 degrees ఇంటూ cos b వాల్యూ ఎంత, 30 degrees. ఓకే, నెక్స్ట్ ఏంది ప్లస్. సో నెక్స్ట్ ఏముంది, cos ఉంది. సో cos 45 degrees. ఓకే, cos 45 degrees అంటే ఏ వాల్యూ ఏ ప్లస్ 45 degrees. నెక్స్ట్ ఏముంది, sin b. సో ఇంటూ cos ఇక్కడ ఉంది మనకి మిగిలిపోయినది sin b వాల్యూ ఎంత, 30 degrees. ఓకే, మనకి ఇప్పుడు ఫార్ములాస్ వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు. సో sin 45 degrees అని మనం ఎంత రాసుకోవచ్చు, 1/√2. ఓకే, నెక్స్ట్ cos 30 అంటే ఏం రాసుకోవచ్చు, √3/2. ఇక్కడ మనకి ఏముంటుంది, ఈ రెండింటి మధ్యలో ప్రోడక్ట్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ ప్లస్ cos 45 degrees అంటే మనకి వాల్యూ ఎంత, 1/√2 ఇంటూ సో sin 30 అంటే ఎంత, 1/2. ఓకే, సో మనకి ఈ వాల్యూస్ ఇవన్నీ మనం ఎక్కడ తీసుకున్నాం అంటే టేబులర్ కాలం నుంచి తీసుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు దాకా మనం ఆల్రెడీ టేబులర్ కాలం వాల్యూస్ మనం ఎలా రాసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకోండి. మనకి ఇక్కడ దాకా వాల్యూస్ వచ్చాయి. సో మనం ఏం చేయాలి, సింపుల్ గా మనకి ఇక్కడ వచ్చింది అది ఏం చేయాలి, సింపుల్ గా మనం మొత్తం ప్రోడక్ట్ చేసి మనకి యాడ్ చేసుకుని సరిపోదు. సో మనం ప్రోడక్ట్ చేస్తాం 1 × √3 మధ్య సింపుల్ గా √3 / √2 × 2 మనం ఏం రాసుకోవచ్చు, 2 × √2 ప్లస్ సింపుల్ గా 1 / 2 × √2. సో మనకి డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని యాడ్ చేస్తున్నాం. ఓకే, మనకి ఏమొచ్చింది సింపుల్ గా వాల్యూ. సో √3 + 1 / 2 √2. ఓకే, మనకి sin 75 degrees వాల్యూ ఎంత, √3
ప్లస్ 1/2. సో మనం నేను sin 75 degrees వాల్యూ అనుకున్నా. మీరు చేయాలనుకుంటే సింపుల్ గా నేను ఒక టూ వాల్యూస్ చెప్తాను, దాన్ని సాల్వ్ చేయండి. సింపుల్ గా వస్తుంది. cos 75 degrees ఏందో 500 వేసుకోండి. నెక్స్ట్ ఏంది tan 75 degrees ఏందో చేసుకోండి. మీకు ఫార్ములాస్ అనేది సబ్స్టిట్యూషన్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి cos 15 degrees వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చూద్దాం. మనం ఇందాక sin 75 ఎలా చేస్తాం, cos 15 అలా చేస్తాం. మనకి cos 15 మనం 2 ways లో సాల్వ్ చేయొచ్చు. నేను ఒక వే తీసుకొని చేస్తాను, మీరు ఇంకో వేలో ట్రై చేయండి, మీకు కంపల్సరీ ఆన్సర్ వచ్చింది. సో ఇందాక మన cos 15 వాల్యూ అనేది మన టేబులర్ కాలం లో లేదు. ఒకసారి రాస్తున్నాం 0, 30, 45, 60, 90. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం cos 15 మనం 2 ways లో ఫైండ్ అవుట్ చేసి చెప్పాం కదా. సింపుల్ గా 45 - 30 మనం ఏం తీసుకుంటే ఏమొచ్చింది, సింపుల్ గా 15 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏముంది 60 degrees - 45 degrees తీసుకునే 15 వచ్చింది. ఓకే, మనం ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మనకి ఇది వచ్చింది. సో నేను ఫస్ట్ తీసుకున్నా, మీరు ప్రాక్టీస్ కావాలంటే ఇది కూడా చేసేయండి. cos ఆఫ్ 45 degrees - 30 degrees. ఓకే, ఇది రాసుకున్నాం. సో మనకి ఆల్రెడీ ఫార్ములాస్ డిస్కషన్ చేసాం. ఫార్ములాస్ ఏముంది మనకి, cos ఆఫ్ a - b ఫార్ములా ఉంది కదా. సో cos ఆఫ్ a - b ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసింది కదా. సింపుల్ cos a ఇంటూ cos b మైనస్ వచ్చింది మనకి ఏం రాసుకోవాలి, ప్లస్ sin a sin b. సో మనకి ఫస్ట్ ఏ ప్లేస్ లో ఎంత, బి ప్లేస్ లో ఎంత వాల్యూస్ రాసుకొని సబ్స్టిట్యూషన్ చేసి వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ ఎంత 45 degrees, బి వాల్యూ ఎంత 30 degrees. ఓకే, ఏ వాల్యూ వచ్చింది మనకి బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తుంది. సో మనం ఫార్ములా ఎప్పుడులానే హైలైట్ చేసుకున్నాం. సో సింపుల్ cos 45 degrees ఇంటూ cos 30 degrees ప్లస్ sin 45 degrees ఇంటూ sin 30 degrees. ఓకే, ఈ వాల్యూస్ అని మనం తీసుకున్నాం. సో మనకి cos 45 degrees వాల్యూ ఎంత 1/√2. cos 30 వాల్యూ ఎంత మనకి √3/2 ప్లస్ sin 45 degrees ఎంత ఆల్వేస్ √2 ఇంటూ sin 30 degrees వాల్యూ ఎంత మనకి 1/2. సో మనం ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి వచ్చేస్తే మనకి cos 15 degrees వాల్యూ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది √3/2√2 ప్లస్ 1/2√2. సో ఎల్సిఎం సేమ్ ఉన్నట్టు సేమ్ రాసుకున్నాం. మనకి ఫైనల్ ఏం వచ్చింది √3 ప్లస్ 1/2√2. ఓకే, సో cos 15 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంది tan 105 degrees వాల్యూ. సో మనకి ఇప్పుడు మిగిలిపోయినది ఏంటి tan 105 degrees వాల్యూ. ఓకే, మనకి ఇది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా నెట్వర్క్ ఉన్నట్టు ఉంది. అంటే అలానే కాదు, సింపుల్ గా 90 దాటేసింది కదా. సో దీన్ని మనం ఒక 2 ways లో రాసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఏంటంటే 60 + 45 degrees. ఓకే, సో మనకి వచ్చేది టోటల్ 108 వచ్చింది. ఇంకోటి ఏంటంటే 180 - 75. మనకి ఆల్రెడీ చెప్పాను కదా sin 75 తీసుకున్నాం. సో cos 75 tan 75 చేసుకొని మనం ఇది రాసుకోవచ్చు. అంటే సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే అప్పుడు tan of 180. సో tan of 180 degrees minus theta is equal to tan theta వచ్చింది. సో మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్, ఈ ఫార్ములా ప్రకారంగా మనం ఇలానే రాసుకోవచ్చు. లేదంటే మనం జనరల్ గా మనం ఏం చెప్పినా సింపుల్ గా దీని నుంచి మనం స్టార్ట్ అవుతుంది. సింపుల్ గా tan of 180 minus theta అని రాసుకుంటే మనకి ఏమొస్తుంది మైనస్ tan theta అని రాసుకోవచ్చు. మనం ఇలా చేస్తే ఈజీగా వచ్చుద్ది. 75 degrees వాల్యూ వచ్చింది కాబట్టి ఈజీగా వచ్చింది. కాబట్టి నేను మీకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ చెప్పాను కాబట్టి ఈ ప్రాసెస్ చెప్పి చేస్తున్నాం. సో మనం 60 105 degrees ప్లస్ మనం ఏం రాసుకుంటాం 105 is equal to 60 plus 45 degrees. ఓకే, 105 ప్లస్ మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. సింపుల్ గా వచ్చింది tan of 60 plus 45. సో మనం ఇప్పుడు ఏం రాసుకుంటాం అంటే ప్రాబ్లం ఏంటంటే tan of a plus b ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసింది కదా. సో tan of a plus b ఫార్ములా ఉంది. tan of a plus b ఫార్ములా తీసుకుంటే ఏమొచ్చింది tan a plus tan b totally divided by 1 minus tan a into tan b. ఓకే, ఈ ఫార్ములా మనకు వచ్చేస్తుంది. మనకి ఎప్పటికైనా ప్రాబ్లమ్ లో ఫార్ములాని హైలైట్ చేయాలి. సో a is equal to ఎంత 60 degrees, b is equal to ఎంత 45 degrees. ఓకే, మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఉంది. సో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. సింపుల్ గా వచ్చేది tan 60 plus tan 45
టోటల్లీ డివైడెడ్ బై 1 మైనస్ tan 60 ఇంటూ ఉంటుంది ప్రోడక్ట్ లో tan 45. సో మనకి వాల్యూస్ ఆల్రెడీ తెలుసు కదా. tan 60 వాల్యూ ఎంత మనకి √3, tan 45 ప్లస్ tan 45 వాల్యూ ఎంత 1, టోటల్ డివైడెడ్ బై 1 మైనస్ √3. tan 60 వాల్యూ ఎంత √3 ఇంటూ tan 45 ఎంత 1. ఓకే, మనం ఇప్పుడు రాసుకుంటాం. 1 అనేది ముందు రాసుకుంటాం. సింపుల్ మనం 1 అనేది ముందు రాసుకుంటాం. సో 1 ప్లస్ √3 డివైడెడ్ బై 1 మైనస్ 3. ఓకే, మన tan 105 డిగ్రీస్ వాల్యూ అయింది వచ్చింది. సో నేను ప్రాక్టీస్ సెషన్ కింద, మీరు చేస్తారో చేయలేదు నాకు తెలియదు కానీ, ప్రాక్టీస్ సెషన్ కింద నేను ఒక 4 or 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను, అది ఒకటి చేసేయండి. ఓకే, సింపుల్గా ఏమొస్తుందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, cos 75 tan 75. ఓకే, నేను ఈ రెండు చెప్పాను. ఒకసారి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మీరు ప్రూవ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏంది కాదు అన్నారా, నెక్స్ట్ అవుతుంది sin 15 degrees tan 15 degrees. ఈ రెండు కూడా ఇంపార్టెంటే, నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ ఏంది tan కదా, sin 105 degrees cos 105 degrees. ఈ ప్రాక్టీస్ చేస్తే మీ ఫార్ములా సబ్స్టిట్యూషన్ వస్తుంది, ఈ వాల్యూస్ అనేవి కూడా